ఫ్రెండ్స్ రీసెంట్ గా మనం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కి ఏ విధంగా అప్లై చేయాలనే ఒక వీడియో చేసాం. సో ఈ వీడియో దానికి రిలేటెడ్ అనమాట. సో దానికి సంబంధించిన ఫీజెస్ చార్జెస్ ఏంటి, మనకి ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఉంటాయి, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. ఒకవేళ మీరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎలా అప్లై చేయాలని ఒక వీడియో కూడా చేశాను కదా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు ఆ వీడియో కూడా చూసి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్దాం. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఇంకా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇది మనకి జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్. ఇది మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు థంబ్నైల్స్ లో చూస్తే ఉంటారు. సో ఇప్పుడు ఈ సేవింగ్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేయడానికి దీనికి ఉండే ఛార్జెస్ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సర్వీసెస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనం దీనికి అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఎటువంటి ఛార్జ్ అయితే ఇక్కడ మనం పే చేయాల్సిన పని లేదు, జీరో ఛార్జెస్. అలాగే ఫ్రెండ్స్ లోడ్ మనీ అని చెప్పి మనం ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకవేళ మనీ యాడ్ చేయాలంటే డెబిట్ కార్డ్ నుంచి కానీ, నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, యూపీఐ నుంచి కానీ మనీ యాడ్ చేస్తే మనకి ఎటువంటి ఛార్జ్ అయితే వీళ్ళు ఇక్కడ ఛార్జ్ చేయట్లేదు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ నుంచి మాత్రం ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో మనీ లోడ్ చేసినట్లయితే మీకు 2.18% అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఎంతైతే అమౌంట్ లోడ్ చేస్తున్నారో అంతలో మీకు 2.18% ఛార్జ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనం కింద చూసుకున్నట్లయితే ఇక్కడ పేమెంట్ అండ్ మర్చెంట్ దగ్గర మనకి ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. అలాగే పేమెంట్ బై యూజింగ్ వర్చువల్ కార్డ్, అంటే మనం ఒకవేళ మనం వర్చువల్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేసిన జీరో ఛార్జెస్. అలాగే పేమెంట్ టు యూటిలిటీ బిల్స్, అలాగే రీఛార్జ్ డీటెయిల్స్ కూడా మనం ఒకవేళ ఈ సేవింగ్ అకౌంట్ యూజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేయట్లేదు. ఇంకా మీరు ఈ సేవింగ్ అకౌంట్ యూజ్ చేసుకొని మీరు ఐఆర్సీటీసీకి సంబంధించిన ట్రైన్ టికెట్స్ ఒకవేళ బుక్ చేసినట్లయితే వయా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి ఇక్కడ మీకు 1.18% ఛార్జ్ చేస్తారు మీ టికెట్ బుకింగ్ కి. ఇంకా ఫ్రెండ్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వ్యాలెట్ టు వ్యాలెట్ కూడా ఎటువంటి ఛార్జ్ అయితే వీళ్ళు చేయట్లేదు. అలాగే మీకు వ్యాలెట్ టు బ్యాంక్ అకౌంట్ చూసుకున్నట్లయితే 3% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్ అని చెప్పి మీకు 3% అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు వ్యాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి. ఒకవేళ మీరు బ్యాంక్ టు బ్యాంక్ పంపించినా మీకు ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి 7% ఇంట్రెస్ట్ ఉంటుందనేది చాలా మందికి తెలుసు, కానీ ఇది అందరికీ 7% అయితే వర్తించదు. ఇక్కడ అప్ టు 1 lakh వరకు ఎవరైతే సేవింగ్స్ లో మనీ ఉంటాయో వాళ్ళకి మాత్రం 2% ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీరు ఒకవేళ 1 lakh నుంచి అబోవ్ మనీ అయితే మీరు ఈ సేవింగ్ అకౌంట్స్ లో పెట్టినట్లయితే మీకు అప్పుడు 7% అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ఆర్ఈ అలాగే ఎన్ఆర్ఓ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి మనకి ఎటువంటి ఆఫర్ అయితే లేదు, అంటే మనం ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే మనం డిపాజిట్ చేయలేము అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఈ డిజిటల్ సేవింగ్ అకౌంట్స్ లో మనకి రూరల్ అని చెప్పి, సెమీ అర్బన్ అని చెప్పి, అర్బన్ అని చెప్పి ఇట్లా ఏరియాస్ ని బట్టి కూడా మనకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇనిషియల్ ఫండింగ్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని ఉండదు. అలాగే ఎటువంటి ఇనిషియల్ ఫండింగ్ కూడా మనం యాడ్ చేయాల్సిన పని లేదు. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ సేవింగ్ అకౌంట్ మనం తీసుకున్నట్లయితే మనకి అప్ టు 2 lakhs వరకు అయితేనే మనం ఈ సేవింగ్ అకౌంట్స్ లో మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ అకౌంట్ ఓపెన్ చేసినందుకు మీకు ఏదైనా ఛార్జెస్ ఉంటుందా అంటే మనకి ఏఎఫ్సి ఛార్జెస్ కింద మనకి 100 రూపీస్ అయితే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఛార్జ్ చేస్తారు. అలాగే దీంట్లో మనకి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తారు, దానికి కూడా మనకి 100+ GST అయితే మనం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ మనకి క్యాష్ డిపాజిట్ చేయాలన్నా, క్యాష్ లోడ్ చేయాలన్నా త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకి ఫ్రీగా అయితే మనం దీంట్లో క్యాష్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో మనం క్యాష్ డిపాజిట్ చేయాలంటే మనకి కొంత లిమిట్ దాటిన తర్వాత కొన్ని ఛార్జెస్ అయితే వీళ్ళు మన దగ్గర ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అప్ టు 25,000 వరకు మనకి వీళ్ళు ఎటువంటి ఛార్జ్ అయితే చేయరు మనం ఒకవేళ అమౌంట్ దీంట్లో డిపాజిట్ చేసినప్పుడు. అదే మీరు 25,000 నుంచి 50,000 మధ్యలో కనుక మీరు ఈ సేవింగ్ అకౌంట్ మనీ మీరు డిపాజిట్ చేసినట్లయితే మీకు ఇక్కడ 0.5% అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. అదే మీరు 15,000 నుంచి ఎక్కువ మనీ మీరు డిపాజిట్ చేసినట్లయితే మీ దగ్గర వీళ్ళు 0.75% అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మనం క్యాష్ విత్డ్రాల్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 0 నుంచి 10,000 వరకు వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ అయితే మనకి విత్డ్రాల్ ఫీజు అయితే వీళ్ళు ఛార్జ్ చేయరు. మనం అబౌట్ 10,000 కంటే పైన చేస్తే మనకి వీళ్ళు 0.65% అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇంక ట్రాన్సాక్షన్ ఫీజెస్ కాకుండా మనకి దీంట్లో కొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయి. మనం ఒకవేళ క్యాష్ డిపాజిట్ చేయాలంటే మనకి ఇది 10 రూపీస్ వరకు అయితే మినిమం లిమిట్ అయితే ఉండాలి క్యాష్ డిపాజిట్ చేయాలంటే. అలాగే మీరు ఒకవేళ క్యాష్ విత్డ్రా చేయాలంటే మినిమం 10 రూపీస్ అయితే మీరు విత్డ్రా చేసుకోవాలి. అలాగే మీరు ఒకవేళ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం 10 రూపీస్ అయితే మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా మాక్సిమం క్యాష్ విత్డ్రాల్ ఫర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి మీరు 25,000 రూపీస్ అయితే ఫర్ ట్రాన్సాక్షన్స్ కి చేయొచ్చు అనమాట. అలాగే మీరు మాక్సిమం క్యాష్ విత్డ్రాల్ ఇన్ ఏ మంత్ అని ఉంది, అంటే ఒక మంత్ లో మీరు 5 lakhs వరకు అయితే ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. ఇంకా మాక్సిమం సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 2 lakhs వరకు అయితే మీరు ఈ సేవింగ్ అకౌంట్ లో సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకంటే మీరు ఎక్కువ
అమౌంట్ దీంట్లో సేవ్ చేయలేరు. అది ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనకి మాక్సిమం ఎన్ని ట్రాన్సాక్షన్స్ మనం ఒక మంత్లో చేయొచ్చు అంటే మనం అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మినిమం మనం 10,000 ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ ఒక మంత్లో చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించిన ఛార్జెస్ అండ్ బెనిఫిట్స్. సో ఇలా మనకి ఈ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇవి మనకి ముఖ్యమైనవి అనమాట. సో మీరు ఇంకా మిగతావి కూడా చూడాలనుకుంటే స్క్రీన్ మీద చూడొచ్చు. అవి మనకి పెద్ద యూజ్ అయితే ఉండదు, ఎందుకంటే మనం ప్రతి దాన్ని కూడా అంత డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మెయిన్ ట్రాన్సాక్షన్ లిమిట్స్, అలాగే ఎంత మనకి ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్లో లిమిట్ ఉండాలి, సో ఇటువంటి ఛార్జెస్ మనం ఎంత ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం, సో దేనికి ఎంత ఛార్జెస్ పడుతుందని తెలుసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కళ్యాణ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.